2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగటివ్ ఎనర్జీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది. అది హ్యూమన్ మీద దాని ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉంటుంది, వైదిక్ ఆస్ట్రాలజీ అటువంటి వాటికి ఏం చెప్తుంది, ఎస్పెషల్లీ విమెన్ మీద ఏ విధంగా ఉంటుందని తెలుసుకుంటూ పాటు వైదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు, వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. సార్, జనరల్గా వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగటివ్ ఎనర్జీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, దాని ఎఫెక్ట్ అసలు రాశుల వారి చూసుకున్నా, నక్షత్రాల వారి కనుక మనం చూసుకున్నా ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అండి. నెగటివ్ ఎనర్జీస్ ఎప్పుడైనా సరే నెగటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ నాగరాజ్ గారు. సో ముఖ్యంగా మనం చూస్తుంటే మనం చాలామంది దగ్గర వినే ఉంటాం. ఇప్పుడు నేను చెప్పేటువంటివి కూడా నెగటివ్ ఎనర్జీస్ అనేటువంటి ముఖ్యంగా 4 రకాలుగా విభజించబడి ఉందండి. మొట్టమొదటిది ఏంటి అంటే స్థలదోష శక్తి అంటారు. అంటే మనం వినే ఉంటాం, నాకు ఈ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత, ఈ పలానా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, ఇక్కడ వ్యాపారం పెట్టిన తర్వాత నాకు చాలా బాగా కలిసి వచ్చింది, ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అంతగా కలిసి రాలేదు. లేకపోతే మా అబ్బాయి హైదరాబాద్లో మా దగ్గర ఉన్నంత వరకు చాలా బాగున్నారు, కానీ బెంగళూరుకో ఫారెనో వెళ్ళిన తర్వాత వ్యవహారంలో బిహేవియర్లో చాలా చేంజెస్ వచ్చాయి, వ్యసనపరుడయ్యాడు. లేకపోతే ఇలాంటివన్నీ కూడా జనరల్లీ వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆ స్థల దోషం నుంచి వస్తాయి అన్నమాట. ఆ స్థలంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళలో పుట్టేటువంటి ఆలోచనలు, మార్పులు చాలా విభిన్నంగా ప్రభావితం అవుతూ ఉంటాయండి. ఇదే కాకుండా స్థలదోష శక్తి అనేటువంటి దాన్ని మనం వాస్తుపరంగా చూస్తే కనుక ఏ వ్యక్తికి ఏ డైరెక్షన్ బాగుంటుంది అనేటువంటిది శాస్త్రంలో ఆల్రెడీ చెప్పబడి ఉంది. అంటే ఇప్పుడు అది సైంటిఫిక్గా కూడా ఒక ఎనర్జీ డైరెక్షన్ లాగా అందరూ ఫాలో అవుతున్నారు. సో మీ యొక్క పేరును బట్టి కావచ్చు, పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కావచ్చు, ఒక డైరెక్షన్ అనేటువంటిది సూట్ అవుతుంది. ఆ డైరెక్షన్లోకి ఎప్పుడైతే వెళ్తామో, ఆ ఫ్యాక్టర్ని ఎప్పుడైతే టచ్ చేస్తామో, అక్కడి నుంచి మనకి సక్సెస్ అనేటువంటిది, మనీ అనేటువంటివన్నీ వస్తాయి. సో దాన్ని తెలుసుకోవడమే చాలా కీలకమైనటువంటి విషయం అండి. ఇక రెండవది నాగరాజు గారు, మానస దోష శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుంది. మానస దోష శక్తి అంటే చంద్రుడు అధిపతి అండి. అంటే చాలామంది విపరీతంగా డబ్బున్న వాళ్ళు ఉంటారు, సంపదలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటాయి, కానీ ప్రశాంతత అనేటువంటిది ఉండదు. ఎప్పుడూ కూడా ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, ఉన్నటువంటి డబ్బును అనుభవించేటువంటి యోగం లేకపోవడం కావచ్చు, ఆర్ లేకపోతే కంప్లీట్లీ మెంటల్లీ చాలా డౌన్లోకి వెళ్ళిపోతారు. సో దీన్నే మానస దోష శక్తి అంటారు. వీళ్ళే కాకుండా వీళ్ళ పక్కన ఉండేటువంటి వాళ్ళకి కూడా ఇది ఎఫెక్ట్ అవుతుందండి. సో చాలామంది అందుకే ఈ చంద్రబలం లేనప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా యాంగ్జైటీ, కోపము, విపరీతంగా యాంగర్ ఇష్యూస్ అనేటువంటివి ఉంటాయి. పీసీఓఎస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి, ఉమెన్కి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి రావడం, సో తద్వారా మానసికంగా చాలా కృంగిపోవడం, మనోధైర్యాన్ని కోల్పోవడం, ఇవన్నీ కూడా మానస దోష శక్తి నుంచి వచ్చేటువంటిదండి. సో ఇది చంద్రుడి యొక్క బలాన్ని బట్టి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది మనం ఈజీగా చెప్పొచ్చు. అండ్ మూడవది మనం చూస్తే నాగరాజు గారు అభిచార శక్తి అండి. అభిచార శక్తి అంటే ప్రధానంగా ఎవరో ప్రయత్నపూర్వకంగా మన మీద చేసేటువంటి ఆచార శక్తులు. ఆచారము అంటే చేయడం అనమాట, శక్తి అనమాట. సో చాలామంది మాకు ఫలానా బ్లాక్ మ్యాజిక్ జరిగిందండి, ఫలానా ప్రయోగం జరిగింది, దృష్టి ప్రభావం చేత చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలా తెలుస్తుంది అంటే చాలామంది విమెన్ బయటికి వెళ్ళేటప్పుడు కానీ, వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉండేటువంటి అట్రాక్షన్ వల్ల దృష్టి ద్వేషపూరితమైనటువంటి భావంతో, ఈర్షపూరితమైనటువంటి భావంతో వాళ్ళు చూసినంత మాత్రం చేత మీకు చాలా రకాలుగా మైగ్రేన్స్ వస్తుంటాయి, హెడేక్స్ వస్తుంటాయి. మనం ఆల్రెడీ నరదృష్టి కోసం చెప్పుకున్నామండి, మహానరదృష్టి, ఇలాంటివన్నీ కూడా. సో ఇవన్నీ కూడా అభిచార శక్తుల్లోకి వస్తాయండి. దీనివల్ల ఏంటి అంటే ఎంత స్థాయి సంపన్న కుటుంబంలో ఉన్న వాళ్ళైనా కిందకి పడిపోతారు. అది హెల్త్ విషయంలో, మనీ విషయంలో, అప్పులు ఏదైనా కావచ్చు. అయితే నాగరాజు గారు, 4వది అతి ముఖ్యమైనటువంటిది అసుర శక్తి అండి. అసుర శక్తి అంటే చాలామంది ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. ఆ ఇంట్లోనే అది ఉంటుంది, లేదా ఒంట్లో కూడా, శరీరంలో కూడా. రాత్రి పడుకునేటప్పుడు, నేను పడుకున్నప్పుడు నా పేకల మీద ఏదో కూర్చుని నన్ను ఏదో భయపెట్టినట్టుగా, నా మాట రానివ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్టుగా నాకు అనిపిస్తోందండి. ఒంటరిగా ఉండాలనిపిస్తోంది నాకు. అమావాస్యకి, పౌర్ణమికి నాలో తెలియనటువంటి భావాలు రేకెత్తుతున్నాయి. మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను చూసి భయపడుతున్నారు, లేదా ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు, మా అబ్బాయి లేదా అమ్మాయి, సో పలానా వ్యక్తి యొక్క లైఫ్లో అమావాస్యకి, పౌర్ణమికి చాలా డిఫరెన్స్ వస్తుంది, మాకు భయం వేస్తోంది. లేకపోతే బిహేవియర్లో చేంజెస్ అనేటువంటివి వస్తున్నాయి. ఎంత బాగుండేటువంటి జీవితమో ఇప్పుడు ఎలా అయిపోయింది ఏంటి సడన్లీ,
ఇలా ఒక భయం అనేటువంటిది స్టార్ట్ అవుతుందండి. సో ఇది కంప్లీట్లీ సహజం. కానీ ఈ అసుర శక్తి అనేటువంటిది చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ అసుర శక్తి అనేటువంటిది కొన్ని నక్షత్రాలు వాళ్ళకి పారానార్మల్ యాక్టివిటీస్ విషయంలో సెన్స్ చేయగలిగే శక్తి ఉందని శాస్త్రం ఎప్పుడో చెప్పిందండి. ఫర్ ఎగ్జాంపుల్ జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, మఖా నక్షత్రం కావచ్చు, లేకపోతే ఆరుద్ర నక్షత్రం కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆశ్లేష నక్షత్రం, సర్పెంట్ ఎనర్జీ, సర్పశక్తి అనేటువంటిది వీళ్ళ చుట్టూ ఎప్పుడూ ఉంటుంది. అది ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తూ మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటుంది. సో ఇలాగా కొన్ని నక్షత్రాల వాళ్ళకి, కొన్ని రాశుల వాళ్ళకి వాళ్ళ యొక్క బలం పట్టి ఏమీ లేకుండా వాళ్ళు అదే నక్షత్రంలో జన్మించారు కదండి. ఖచ్చితంగా ఏదైనా ఉంటే కర్మ ఫలితం వలనే నేనొక నక్షత్రంలో, మీరొక నక్షత్రంలో జన్మించడం జరిగింది. అలాగనే వాళ్ళ యొక్క నక్షత్రం బట్టి కానీ, రాశి బట్టి కానీ, లగ్నం బట్టి కానీ ఏ శక్తి వల్ల వాళ్ళు బాధపడతారు అనేటువంటిది, జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది శాస్త్రం ఎప్పుడో చెప్పింది నాగరాజు గారు. మీరు చెప్పిన దాని ప్రకారము స్వాతి నక్షత్రం వారికి, ఎస్పెషల్లీ విమెన్కి ఈ నెగిటివ్ ఎనర్జీ ఫోర్సెస్ అనేవి ఏం ఉండేటువంటి అవకాశం ఉంటుంది? అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అసలు ఎలా ఉండబోతుంది వీళ్ళకి? తప్పకుండా నాగరాజు గారు, స్వాతి నక్షత్రం అనేటువంటిది తులారాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రము. ఈ నెగిటివ్ ఎనర్జీస్లో వీళ్ళకు ఉండేటువంటిది మరీ ముఖ్యంగా అభిచార శక్తి అండి. నెంబర్ 1 వీళ్ళకు ఉండేది. నెంబర్ 2 అసుర శక్తి. సో దీనివల్ల ఏంటి అంటే అభిచార శక్తి వల్ల ఇంట్లో తెలియనటువంటి అశాంతి వాతావరణం, కుటుంబ కలహాలు, marital లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి వీళ్ళనే అందరూ బ్లేమ్ చేయడము. అంటే వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే అంటే స్వాతి నక్షత్రం వాళ్ళది ఒక్కసారిగా జీవితంలో ఒక హైప్ అనేది చూస్తారు, చాలా హైట్స్కి వెళ్తారు, మళ్ళీ వెంటనే డౌన్ఫాల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ డౌన్ఫాల్ జరిగేటువంటి ప్రక్రియలో, వాటిలో జర్నీలో వాళ్ళు ఏదో చేశారని కావచ్చు, లేకపోతే ఏవేవో ఇంట్లో కనపడడం కానీ, తెలియనటువంటి చెడ్డ దృష్టి అనేటువంటిది వీళ్ళకి తెలియడం కానీ, వీళ్ళు దాన్ని సెన్స్ చేయగలుగుతారు. ఇలాంటివన్నీ తెలుస్తాయి. దీన్నే అభిచార శక్తి అంటాము. సో స్వాతి నక్షత్రం వాళ్ళు నేను చెప్పేది ఒక్క విషయమేనండి. మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు ఎదుటి వారిని కూడా సంప్రదించి తెలిసిన వాళ్ళని అడిగి తీసుకోవడం చాలా మంచిది. ఎందుకు అని అంటే రాహుకి, స్వాతి నక్షత్రానికి అధిపతి రాహు అండి. దీనివల్ల ఏంటి అంటే కాస్త మొండిగా ఉంటారు, అనుకున్నది నిజమే అనేటువంటి ఒక భ్రమలో ఉంటారు. కానీ అది లాస్ట్కి వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యేటప్పటికే అన్నీ కోల్పోతారు. కాబట్టి చాలా కేర్ఫుల్గా, ఆవేశంలో వెళ్ళవద్దు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇంకొకటి నాగరాజు గారు, వీళ్ళకు ఉండేటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా చాలా విచిత్రంగా ఉంటాయండి. 40 దాటిన తర్వాత, 40 సంవత్సరాలు దాటిన తర్వాత కొంతమందికి 20 బిలోనే వచ్చేస్తాయి. హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి ఫ్యాటీ లివర్కి సంబంధించినవి కావచ్చు, కిడ్నీలో స్టోన్స్ కావచ్చు, లేక యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి కావచ్చు. ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయండి. గుప్త రోగములకి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి. సో ఈ యొక్క స్వాతి నక్షత్రం వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సింది. సో ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు ఈ కోపము అనేటువంటిది కాస్త తగ్గించుకోవాలండి. అతి మంచితనం కూడా. ఎందుకు అని అంటే వీళ్ళకి ఎవరైనా ఆపదలు ఉన్నారంటే నా అనుకున్న వాళ్ళు వెళ్ళి సహాయం చేయడం, ఆదుకోవడం, మాట సహాయమైనా ఖచ్చితంగా చేయాలి అనే దాంతో ఉంటారు. కానీ వీళ్ళకి తిరిగి వచ్చేది మాత్రం ఏముండదు. సో ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఇంకా రెండోది ఏంటి అంటే అసుర శక్తి. ఎందుకు అంటే అండి వీళ్ళకి ఆ సెన్స్ తెలుస్తుంది అని ఇందాక చెప్పాను కదా. నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఇంట్లో ఉండడం వల్ల కావచ్చు, ఆర్ లేకపోతే ఎనీ దృష్టి దోషం వల్ల కావచ్చు, చాలా ఇబ్బంది పడతారండి. ఈ 2 దోషాలు వీళ్ళకు ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా సరే ఇంట్లో ఒక నెగిటివ్ ఎనర్జీ కనబడుతోంది అంటే అక్కడ మీరు చేయాల్సింది నరసింహస్వామి వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. అంటే ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయి, చాలా కనబడతాయండి వీళ్ళకి. నరసింహస్వామి వారి యొక్క ఆరాధన స్వాతి నక్షత్రం వాళ్ళు చేయాలి. ఎందుకు అంటే స్వాతి నక్షత్రానికి అధిదైవము నరసింహస్వామి. నరసింహస్వామి వారి యొక్క నక్షత్రం స్వాతి అండి. సో మేజర్లీ ఆయన యొక్క అంశ కనుక, ఆయన యొక్క పూజ కనుక ఇంట్లో చేసినట్లయితే మీ ఇంటిల్లో ఒకవేళ మీరు యజమాని అయితే మీ ఇల్లు మొత్తం కూడా సుభిక్షంగా ఉంటుంది. ఈ అసుర శక్తి, అభిచార శక్తి అనేటువంటిది చాలా రేర్ అండి. కొన్ని నక్షత్రాలు మాత్రమే ఉంటాయి. ఇంకా రాబోయే నక్షత్రాలు ఇంకో 2-3 ఉన్నాయి వాటికి సంబంధించినవి. సో ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఏంటి అంటే వీళ్ళు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ భయంకరంగా చూస్తారండి లైఫ్లో. డబ్బు రావడం కూడా కష్టం అవుతుంది, నిలబడడం చాలా కష్టం అవుతుంది, విపరీతంగా ఖర్చులు అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఒక విమెన్ వల్ల చాలా ఇబ్బంది పడతారు. అది లవ్ కావచ్చు, ఆర్ ఎనీథింగ్, ఏదైనా కావచ్చు. విమెన్ వల్ల చాలా ఇబ్బంది పడతారు, డబ్బులు లాస్ అవుతారు, ఖర్చు పెడతారు, వ్యసనపరులు కూడా అయిపోతారు. ఎడిక్షన్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయండి. సో ఈ యొక్క అభిచార శక్తి అనేటువంటిది ఎఫెక్ట్ అయితే ఆ మనిషి ఎవరి మాట వినరు, కోపం విపరీతంగా పెరిగిపోతుంది, మొండితనం పెరిగిపోతుంది, డబ్బులన్నీ కూడా ఇలాగే విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, ఆస్తి అంతా స్లోగా మెల్లిమెల్లిగా ఖర్చు అయిపోతుంది.
సో ఈ సిమ్టమ్స్ కనబడుతున్నాయంటే అభిచార శక్తి అనేది ఎక్కువగా ఉంది అని అర్థం అండి. చాలా జాగ్రత్త పడాలి. అయితే మేజర్లీ 8th లార్డ్ శుక్రుడు అవుతూ ఉన్నారు. దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి విమెన్కి అయితే పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, గైనిక్ ఇష్యూస్ అనేటువంటివి ఎక్కువ అవడం, లవ్ ఫెయిల్యూర్స్ అనేటువంటివి, హార్ట్ బ్రేక్స్ అనేటువంటివి ఎక్కువ ఉంటాయండి వీళ్ళకి, స్వాతి నక్షత్రం వాళ్ళకి. ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకునే యోగము ఉంటుంది. అంటే సెవరల్ బ్రేకప్స్ అనేటువంటివి ఎక్కువ ఉంటాయన్నమాట. ప్రేమ వ్యవహారాల్లో అపజయం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ సొసైటీలో పేరు ప్రఖ్యాతల విషయంలో కాస్త ఎర్లీ స్టేజ్లో అవమానాలు పడడం కానీ, ఎర్లీ స్టేజ్లో కాస్త బ్యాడ్ నేమ్ రావడం కానీ ఎక్కువ ఉంటాయండి. సో ఎలిగేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఈ యొక్క అభిచార శక్తి అనేటువంటిది స్వాతి నక్షత్రం వాళ్ళకి వచ్చింది అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, ఫ్రీక్వెంట్లీ ఫీవర్ రావడం కావచ్చు, తేజో విహీనత్వం అనేటువంటిది ముఖంలో కనబడుతూ ఉంటుంది. ఎవరి మాట వినకుండా మొండిగా తయారైపోతారు, వెరీ స్టబాన్ పీపుల్ అయిపోతారు. ఇంకా చెప్పాలి, ఎడిక్షన్స్ బాగా అలవాటైపోతారు, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తారు. ఇలాంటి గుణగణాలన్నీ కూడా ఈ అభిచార శక్తి అనేటువంటిది ఎఫెక్ట్ అయినప్పుడే కనబడుతుందండి. అండ్ అసుర శక్తి కనుక ఎఫెక్ట్ అయితే స్వాతి నక్షత్రం వాళ్ళ ఇంటికి యజమాని అయినప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా సుఖంగా లేరు, ఎప్పుడు ఇంతకుముందు చాలా బాగుండే వాళ్ళం, సడన్లీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇలా కనబడుతుంది అంటే అసుర లేదా స్థలదోష శక్తి వల్ల కనబడుతుంది. సో ఖచ్చితంగా నరసింహస్వామి వారి యొక్క ఆరాధన 100% చేయండి, చాలా బాగుంటుంది. ఈ అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా స్వాతి నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది అంటే ముఖ్యంగా అండి వీళ్ళకి డిసెంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి రాజయోగం కనబడుతోందని చెప్పొచ్చండి. డిసెంబర్ 17th దాకా ఆగాలి. ఎందుకంటే రవి, బుధ, కుజ అనేటువంటి 3 ప్లానెట్స్ కూడా డిసెంబర్ 17 దగ్గర నుంచి వీళ్ళకి యోగిస్తున్నారు. సో డిసెంబర్ 17 దాకా కొంచెం ఒడిదుడుకులు అనేవి ఎక్కువగానే ఉంటాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి కనబడతాయి, ప్రేమ వ్యవహారాల్లో అపజయం ఉంటుంది, సంతాన విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి, సంతానం వల్ల అధికమైన శ్రమ కనబడుతోంది. 12వ స్థానంలో శుక్రుడు అక్టోబర్ మాసంలో ఒక స్త్రీ వల్ల ఇబ్బంది పడతారు. విమెన్ అయితే హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో పెద్దవాళ్ళ దగ్గర నుంచి సహాయ సహకారములు అందడం వల్ల కాస్త ఉపశమనం అనేటువంటిది కనబడినప్పటికీ కూడా డిసెంబర్ మాసం వచ్చేంత వరకు కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా చూస్తారు నాగరాజు గారు. వీళ్ళకి రెమెడీస్ ఏమైనా ఉన్నాయండి? ఉంది అండి, ఖచ్చితంగా ఖచ్చితంగా అండి స్వాతి నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సింది నరసింహస్వామి వారి యొక్క ఆరాధనతో పాటుగా సుదర్శన యాగము. ఎడిక్షన్స్ అనేటువంటివి, అలవాట్లు, వ్యసనాలు చాలా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, వాటి వల్ల హెల్త్ అనేది భయంకరంగా డ్యామేజ్ అయిందనుకున్న వాళ్ళు ఆరోగ్య సుదర్శనం ఒకటి చెప్పబడి ఉందండి. ఆరోగ్య సుదర్శన హోమం అనేటువంటిది చేయించాలి, లేదా సుదర్శన హోమం కానీ చేయాలి. ఇది కాకుండా వనదుర్గ మహావిద్య అమ్మవారికి సంబంధించిన హోమం కనుక చేసినట్లయితే స్వాతి నక్షత్రం వాళ్ళ లైఫ్ అనేటువంటిది టర్న్ అవుతుంది. ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్ దుర్గాదేవి యొక్క ఆరాధన వనదుర్గ మహావిద్య దగ్గర నుంచే మీకు స్టార్ట్ అవుతుంది. అలా చేయండి, 100% శుభ ఫలితాలు చూస్తారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. అయితే చాలామందికి ఏంటంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, దాంతోపాటు వివాహాదికి సంబంధించినటువంటి విషయాల్లో పర్సనల్ కెరీర్, పర్సనల్ చార్ట్ ఏ విధంగా ఉందో వేదిక ఆస్ట్రాలజీ త్రూ తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇక్కడ మనం చెప్పుకునేటువంటి ప్రతి విషయము కూడా గోచారానికి సంబంధించిందండి. మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది కర్మానుసారేణ బుద్ధి, అంటే మీ కర్మని ఆధారంగా చేసుకుని మీ బుద్ధి ప్రచోదనం అవ్వడం వల్ల మీరు ఆ కష్టాలు కానీ, కన్ఫ్యూజన్స్ కానీ, డైలమాలో కానీ ఉంటారు. సో అలా ఎవరికైనా ఆ డౌట్స్ కానీ ఏమున్నా సరే క్లియర్ డీటెయిల్డ్గా చూసుకోవడానికి ఖచ్చితంగా ఒక ఫ్రెండ్లా కావచ్చు, ఒక ఆస్ట్రాలజర్ లాగా ఒక మంచి సజెషన్స్ ఇస్తూ తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకుంటాను. సో మీ కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా సరే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. డెఫినెట్గా అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వైదిక్ ఆస్ట్రాలజీ త్రూ మీ పర్సనల్ చార్ట్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, అంటే మీ జాతకరీతే ఏదైనా కెరీర్లో ముందే ఏదైనా మంచి స్టెప్ వేసుకుంటున్నాము అనుకునేటువంటి, అంటే వేసుకుంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అండ్ పర్సనల్ చార్ట్ త్రూ మీ కెరీర్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. డెఫినెట్గా వాటి మీద కూడా మేము వీడియోస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.